తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అలాగే అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాల కార్పొరేషన్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అలాగే నా తండ్రి సమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే నియోజకవర్గ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి నేను ఈ విషయంలో నిజంగా కృతజ్ఞతలై ఉంటానన్నా. ఎందుకు అంటే ఎస్సీ కులాన్ని ఎప్పుడు ఎక్కడా తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మహిళగా ఎస్సీ కార్పొరేషన్ లో 15 మంది డైరెక్టర్లు ఉంటే నాకు ఇంకొక ఆవిడకు అవకాశం కల్పించారన్న. మేము కష్టపడింది చంద్రబాబు నాయుడు సార్కి, మా ఎమ్మెల్యే గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేయడం వలన ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని పెట్టారు. ఈ క్రెడిట్ అంతా మా అస్మిత్ అన్నకి తెలియజేసుకుంటాను. నేను ముఖ్యంగా అన్న ఇక్కడికి వచ్చిన నన్ను సన్మానం చేయాలని జిల్లాకు హెడ్ క్వార్టర్ కి పిలిపించిన మేవా వాళ్ళకి, అలాగే ముఖ్యంగా అన్న ఉరుముల కళాకారులున్న అంతరించిపోతున్న కళను ఇంకా ఎడ్యుకేటెడ్ అనేది, ఉద్యోగాలు అనేది పక్కన పెట్టి ఈ రోజు ఇంకా నా కులానికి నేను సహాయం చేసుకోవాలని, నా కుల వృత్తిని ఎక్కడ మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అయితేనేమి, బాధ అయితేనేమి, వాళ్ళు చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు చదువులేకపోయినా కూడా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇదే వృత్తిలోనే తీసుకుంటున్నారు అంటే ఒక పక్క గర్వంగా ఉన్నా కూడా ఇంకొక పక్క కించెత్తు బాధ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కులం అంటానే మనకు ఉద్యోగాలు ముందుంటాయి, ప్రతి రిజర్వేషన్ మనకు ఉంటుంది. అది మనకు పాత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరం. అది ఈ రోజు నాకు వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ ను ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని నిజంగా ఈ విషయంలో మీ అందరికీ హామీ ఇస్తున్నానన్నా. అలాగే ఈ రోజు ఇంతటి కార్యం జరగడానికి మా మున్సిపల్ చైర్మన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా అస్మిత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నిజంగా వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానున్నా. ఎప్పటికీ నేను జేసీ ఫ్యామిలీకి రుణపడే ఉంటాను. అనంతపురం జిల్లాలో తాడిపత్రి అనేది వన్ ఆఫ్ ది ఒక లెజెండ్ లాగా ఉంది మా ఊరు. అలాగే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళను కాబట్టి, ముఖ్యంగా మాల కులంలో పుట్టిన మహిళను కాబట్టి నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటానన్నా. అలాగే ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఉరుముల కళాకారుల గురించి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళకు ఫింక్షన్, మాకు డప్పు కళాకారులతో సంబంధం లేకుండా ఉరుముల కళాకారులకు సపరేట్ గా ఫింక్షన్ రావాలనేది వాళ్ళ కోరిక. కాబట్టి 99% ఖచ్చితంగా సీఎం గారికి తెలియజేసే విధంగా మీ ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని కలిసి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను. మరి ఒక్కసారి ఇంతటి అవకాశాన్ని కల్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అస్మిత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే ఈ రోజు జిల్లాలో ఇంత నాకు గౌరవం దక్కడానికి మన మేవా సురేష్ గారికి, అలాగే మా సీనన్న గారికి, మా ఓబులేసన్న గారికి, మిగతా మాల మహానాడు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవిని మాల కార్పొరేషన్ కి అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేసే విధంగా 99.9% నేను కృషి చేస్తానన్నా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కొంకరి కమలమ్మ తాడిపత్రి గారికి, అనంతపురం జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు మాల మహానాడు మరియు సమతా సైనిక్ దళ్ మరియు ఉరుముల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి, కేక్ కటింగ్ చేసి, ఉరుముల కళాకారులతో ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఉపాధ్యాయ భవన్ నందు సన్మానం చేయడం జరిగినది. అదేవిధంగా మేము పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి సమతా సైనిక్ దళ్ రాప్తాడు నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గం మరియు మాల మహానాడు, ఉరుముల కళాకారులు, మేవా ఉద్యోగస్తులకు, మహిళలకు, యువతకు ప్రత్యేకమైనటువంటి జైభీములు. అదేవిధంగా రాబోయే కాలంలో మన మాల కులానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి ఇదే విధమైన గౌరవాన్ని మేము అందిస్తామని, ప్రతి మాల కులస్తులకు సమతా సైనిక్ దళ్ ఒక సైనికుడి వల్లే పనిచేస్తుందని, మీకు స్థలము, పొలము, భూమి ఏ విషయంలో అయినటువంటి సమస్యలున్నా సమతా సైనిక్ దళ్
మరి మాల మహానాడు మేవా ఉరుముల కళాకారులు మీ వెంట ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి సహకరించిన ప్రతి మాల కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన జై భీమ్లు. జై భీమ్, జై భారత్.